హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా యురేకా. ఇదొక అర్జెంటీనా, జర్మన్, ఫ్రాన్స్, పోర్చుగల్ ఇన్ని లాంగ్వేజెస్, ఇన్ని కంట్రీస్ సంబంధించిన సినిమా. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఏంద్రా అంటే స్టోరీ ఒక వెస్టర్న్ ఇది ఉంటుంది అన్నమాట, కౌబాయ్ టైప్ సినిమా. అదొక 15-20 మినిట్స్ వెళ్తుంది. వాడు ఒక అమ్మాయిని చేసిపోతాడు. ఆ స్టోరీ అంతా 15-20 మినిట్స్ తర్వాత జూమ్ అవుట్ చేస్తే టీవీలో ఒక ప్రోగ్రామ్ అని చూపిస్తాడు. అక్కడ మనకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఏంద్రా ఇప్పటిదాకా 20 నిమిషాల్లో ఒక టీవీ షో చూపించాడా అని. సరే, అక్కడ ఏంద్రా అంటే సెకండ్ స్టోరీ. ఇది ఒక కైండ్ ఆఫ్ యాంటాలజీ అని చెప్పాలా. ఫస్ట్ స్టోరీ ఉమెన్ పైన, ఉమెన్ కోసం అక్కడ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు దొరకని దాని గురించి మనం ఇది చేసుకొని ఎలా పరిగిస్తున్నాం అన్నది. సెకండ్ స్టోరీ వచ్చేసి పోలీస్ ఆఫీసర్ నైట్ ప్రతిసారి ఏది చేయాలన్నా ఫోన్ కాల్స్ ఆన్సర్ చేస్తూ ఉంటుంది. కూర్చొని పలానా కారు ఉంది, ఇది ఏదైనా ఇన్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఆమెకు డాక్టర్ ఉంటుంది. ఆమె ఒకరోజు ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయడం ఆపేస్తుంది, విసుగొచ్చేసి, ఆ జీవితం పైన విసుగొచ్చి. అప్పుడేం జరుగుతుంది, ఈ డాక్టర్ ఏముంది వాళ్ళ అమ్మని చూసి ఏంది మా మదర్ ఇట్ట ఉంది అనేసి ఆమె వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వెళ్తుంది. అది మూడో స్టోరీ. వెళ్ళి హ్యాపీనెస్ ఇది అదే అంటే అక్కడి నుంచి ఆమె ఒక టైం ట్రావెల్లో ఏదో కొంగలా మారి ఇంకో దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఇద్దరు అబ్బాయిలు వచ్చేసి ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. ఇంకోడు అక్కడ అమ్మాయి కోసం ఇంకొకరిని చంపేసి వాడు అక్కడి నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ పని చేసి గోల్డ్ తీసుకొని ఆ చిన్న ఇది తీసుకునేసి వెళ్ళాలనుకుంటాడు. వాడికి హెల్త్ బాగాలేకపోతే వాడు జీవితం పైన నేను బతకాలని సూపర్గానే తీశాడు. సౌండ్ డిజైన్ అయితే అదిరిపోతుంది మనకి ఈ సినిమాలో. బ్యూటిఫుల్. ప్రతి ఒక్క సౌండ్ డిజైన్ మనకు ఆ ఇది వచ్చినప్పుడు మనం అది ఫీల్ అవుతాం, బాబ్బలే ఇచ్చాడ్రా ఆ సౌండ్, ఆ ఒక ఇది అనేసి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి అక్కడక్కడ ఉంది, మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే ఎక్కువ ఈ సౌండ్ డిజైన్ పైన వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి. పర్ఫార్మెన్సెస్ అన్నీ బాగున్నాయి. నాకు బెస్ట్ వచ్చేసి ఆ ఫస్ట్ వెస్టర్న్ పార్ట్ నాకు బాగా అనిపించింది. దాని తర్వాత వచ్చేసి నాకు వాళ్ళ తాతతో, ఈ చిన్న అమ్మాయి థర్డ్ది వచ్చి వాళ్ళ తాతతో ఉన్న డిస్కషన్, వాళ్ళ తాత పెట్టిన ఇది కొద్దిగా మనకి బాగానే అనిపిస్తుంది. కానీ ఈ సెకండ్ది ఆ పోలీస్ ఆఫీసర్ ఆ బాధే చూపించాలనుకుంటాడు. ఎక్కువ మనకి డైలాగ్లో కాకుండా విజువల్గా చూపించాలనుకుంటాడు. విజువల్గా చూసి మనం అర్థం చేసుకోవాల్సింది అయ్యాను. అవి కొద్దిగా మనకి ఆ ఓపికనైతే మనకి కొద్దిగా టెస్ట్ చేస్తాయి. ఈ సినిమా హోల్ ఇంతే ఉంది. మనము ఎవరితో చూడదు, హ్యాపీగా ఫ్యామిలీతో అయితే చూడవచ్చు. కాకపోతే ఇది మీరు ఆన్లైన్లో వెళ్ళి ఎతికి చూడాల్సిందే. చూడాలా అంత ఇది ఉందా అన్న మటుకు నేనైతే మటుకు అలా ఎడ తీసుకోండి నేను చెప్తాను. నేను అంత పెద్ద ఎతికి చూడాల్సిన ఇదైతే ఈ సినిమాలో అయితే ఖచ్చితంగా లేదు. సో దొరికిందంటే ఎప్పుడన్నా చూడాలా అంటే ఆ కొన్ని ఇష్యూస్ కోసం చూడవచ్చు. చూసేటోళ్ళు హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడవచ్చు అంతే. ఈ సినిమా గురించి ఇంతే. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.